ఈ మహాత్ముల పరిచయం దాంట్లో మీరు పరిచయం చేసిన వాళ్ళలో మీరు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు వారితో మీకు ఉన్నటువంటి అనుభవాలు? నేను ప్రత్యక్షంగా కలిసింది భరద్వాజ మాస్టర్ గారు దగ్గర, ఆల్మోస్ట్ ఆయన దగ్గర పెరిగినట్లే అనుకోండి. చందూరు రాఘవనారాయణ శాస్త్రి తాత గారు, తర్వాత గులాబ్ బాబా గారు కూడా వచ్చిపోతుండేవాళ్ళు. తర్వాత నాన్నగారు వీళ్ళందరినీ సేవిస్తూ మాకు మార్గదర్శకం ఎలా సేవించాలి, మహాత్ముల్ని వాళ్ళ కృప ఎలా పొందాలి. తర్వాత గురు చేతుల్లో చెప్పినట్టు ఒక మహాత్ముడిని మనం నమ్ముకొని ఆయనే జీవితం అన్నట్టు సేవిస్తే మిగతా మహాత్ములు కూడా మన దగ్గరికి వచ్చి ఎలా కృప చూపిస్తారు, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాం. నాకు బాగా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది మటుకు బాగా ఇకిరాల కృష్ణమాచార్య గారు వచ్చేవారు మా ఇంటికి. ఆయన తర్వాత భరద్వాజ మాస్టర్ గారు, జిల్లేలో మూడమ్మ గారు. ఎందుకో చూస్తే ఒక రకమైనటువంటి చాలా జన్మల రుణానుబంధం ఉందనిపించింది. భరద్వాజ మాస్టర్ గారు ఎక్కువ, చందూరు రాఘవనారాయణ తాత గారు బాగా, గులాబ్ బాబా గారు కూడా. చాలా మంది నన్ను ఇట్లనే, ఇంకా ఆత్మస్థానంద గారు అని చెప్పి రామకృష్ణ మిషన్ వారిని కూడా కలిసాను. అరే అసలు వాళ్ళకి జనవరి 1న కల్పతరు ఉత్సవాలను జరుగుతాయి. మేము కరెక్ట్ గా 1వ తేదీ తెలియకుండానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల లోపల ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదు ఆశ్రమాలు అన్నారు. కానీ ఆ రోజు ఎందుకు తలుపులు తీసున్నాయి, మాకు తెలియదు ఉండకూడదని. లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోతూ ఉంటే 2 దోవలు కనిపించాయి. ఎడమ చేతి వైపు ఒక దోడ, కుడి చేతి వైపు ఒక. ఎటు వెళ్ళాలో అర్థం కాలన్నమాట. ఒక సన్యాసి అనమాట ఎదురొస్తున్నారు. వచ్చి మీరు తిరుపతి అనే ప్రాంతం నుంచి వచ్చారా అని ఆయన ఉద్దేశం, మీరు తెలుగు వాళ్ళ? అవునండి అంటే, మా గురువు గారు 94 ఏళ్ల వృద్ధులు, ఆయన 12 నుంచి పడక కుర్చీలో కూర్చొని మీకోసం ఎదురు చూస్తున్నారు. తిరుపతి నుంచి వస్తారు, వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నారు. స్వామివారు సంకల్పం చేశారంటే ఇంకా గురువుగారు అనుగ్రహమే అనుకొని, దత్తానుగ్రహమే అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఎట్లా నవ్వారో, ఎప్పటి నుంచో నీతో పరిచయం ఉందన్నట్టు నవ్వారు. ఎందుకు కలిసారో చివరి చెప్పారు. వెళ్ళి కూర్చున్న తర్వాత రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పారు. తర్వాత శారదామాత తత్వం, వాళ్ళ జీవిత చరిత్రల కన్నా నాకు తత్వం ఇష్టం. ఎంత ధర్మ సూక్ష్మాలను ఉంటే అది పట్టుకుని వెళ్ళాలని నా ఉద్దేశం. ప్రతిదీ నావెల్ లాగా చరిత్రలా కాదు, వాటి అన్నిటి గురించి చెప్పారు. చెప్పుకున్న తర్వాత ఒక సాధువు చెప్పారు అనమాట, ఆడవాళ్ళకి ప్రవేశం లేదు 1 నుంచి 4 దాకా అని. మన వల్ల ఏమన్నా బాగోదేమో ఆశ్రమంలో లేడీస్ తిరుగుతుంటే అన్నట్టు గేటు దగ్గరికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత ఒక 22 ఏళ్ళ ఒక బాబు వచ్చాడు. వచ్చి నా ముందు ఒక టేబుల్ కార్డ్ ఆన్ చేసి జయదేవ్ అష్టపతులు పెట్టి డాన్స్ వేసుకుంటున్నాడు. ఒడిస్సీ డాన్స్ వేసుకుంటున్నాడు. వేసుకుని నేను చూస్తున్నాను, సంస్కృతమే కదా మనకు అర్థమవుతుంది. రాధ శ్రీకృష్ణుని గురించి ప్రార్థన చేస్తుంటుంది, దర్శనం ఇవ్వని ప్రార్థన చేస్తుంటుంది అన్నమాట. అది అర్థమైంది నాకు. అవగానే నా దగ్గరికి వచ్చాను, దీది స్వామివారు మీతో 3 గంటలు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఆయన ఈ రోజు మాకు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఆయన పొద్దున్న నుంచి ఎవరితో మాట్లాడరు, కోట్లాది మంది ఎదురు చూస్తుంటే మిమ్మల్ని పిలిచి ఎందుకు మాట్లాడారు, ఏం చెప్పారు? నేను చెప్పాను, రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పారు నాన్న, వివేకానంద స్వామి ఎలా సేవ చేశారో చెప్పారు, శారదామాత ఎంత గొప్పదో చెప్పారు, ఆ తత్వాన్ని కొంచెం వివరించి చెప్పారు అని అనగానే నేను ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను. మామిడి చెట్టుకి సీరియల్ లైట్స్ పెడుతున్నారు. సీరియల్ లైట్స్ పెడుతుంటే నేను ఈ బాబు మాట్లాడుకుంటుంటే అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు లైట్లు ఆన్ చేయను, ఆఫ్ చేయను. నాకు అర్థం కాలేదు, పట్టపగలు పుట్టి ఎందుకు లైట్లు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారని. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మీరు ఎక్కడ కూర్చున్నారో తెలుసా అన్నారు. తెలియదు అన్నాను. ఇది కల్పతరు వృక్షం కదా అన్నాను. ముందు ఒక నిమిషం బుర్ర పని చేయలేదు. ముందు చెప్పొచ్చు కదా నాన్న, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని కోరిక లిస్ట్ అన్నారు. అసలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు అన్నప్పుడు అతను చెప్పారనమాట, రామకృష్ణ పరమహంస గారు సమాధి చెందబోయే ముందు వేకుంజం అనే సఫర్ అవుతున్నారు, థ్రోట్ క్యాన్సర్ సఫర్ అవుతున్నారు. వేకుంజం 3 నిద్రపట్టలేదు రామకృష్ణ పరమహంస గారికి. వివేకానంద, శారదామాత అందరు కింద గదుల్లో ఉండేవారు, స్వామివారు పైన గదిలో ఒక్కరే ఉండేవారు. చల్లగాలికి పైన ఉండేవారు. మెట్లు దిగి దూరంగా వచ్చి ఈ మామిడి చెట్టు ఉన్న ప్రాంతం ముందు ఖర్జూరపు చెట్టు ఉండేది. ఎంతమంది చీకట్లో ఖర్జూరం చెట్టుని చూసారట. చూసి కింద నుంచి మాను వృక్షం ఇలా పైకి వృక్షం లాగా ఉంటుంది కదా, ఆయనకి ఆత్మదర్శనంలో ఆ భావన రాగానే చిన్న బీజ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ విశ్వమంతటా తన అనేకమోదామని ఇలా విస్తరించి అనగానే ఆయనకి ఆధ్యాత్మిక తన్మయత్వం కలిపి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. సమాధి స్థితిలో నుంచి చాలాసేపు తర్వాత బయటకు వచ్చిన తర్వాత
తన శక్తిని అంతా ఆ రోజే వివేకానంద స్వామికి దారపోసినటువంటి రోజు. తర్వాత ఎవరో ఒక భక్తుడు 20 బట్టల కాషాయాలు తెచ్చేసారు. ఈయన అన్నట్ట, నేను గృహస్థుని వామప్రస్థాశ్రమంలో ఉన్నాను, కాషాయ బట్టలు నేనేం చేసుకుంటానని పక్కన వివేకానంద స్వామి దగ్గర కొంతమంది యువకులు ఉంటే వివేకానంద స్వామికి ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. వివేకానంద స్వామి ఆ బట్టలు పంచి, కాషాయ బట్టలు వాళ్ళందరికీ ఆయనే సన్యాసి దీక్ష ఇచ్చారు. తర్వాత ఒక పుస్తకం కూడా ఉందండి వివేకానంద స్వామి. ఆ పుస్తకంలో ఉండే వాళ్ళందరికీ ఆ రోజు ఆయన కాషాయం. ఇంత పవిత్రమైనటువంటి రోజు అనమాట, తన శక్తిని అంతా దారబోసినటువంటి రోజు. అన్న తర్వాత మరి స్వామివారు నన్ను ఎందుకు పిలిచారు, నా కోసం ఎందుకు ఎదురు చూసారంటే స్వామివారు మాటల్లో అన్నారు, నీకు నాకు 3 గంటల రుణానుబంధం ఉంది అని. ఆ తర్వాత కొన్ని రోజులకే స్వామివారు సమాధి చెందారు. ఆ రుణానుబంధం ఉంటే మహాత్ములతో ఎట్లా లాగుతారో చూడండి. వాళ్ళ సంకల్పంలో ఎక్కడో పూనాలో ఉండేదాన్ని కలకత్తా ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన దాన్ని కూడా ఆ కాశీపూర్ ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాను. ఆయన చాలా తక్కువ తిరిగేటువంటి వృద్ధులు ఆయన. చివరిలో ఇంకా సమాధి చెందబోతూ కాశీపూర్ ఆశ్రమానికి ఆ రోజు ఎందుకు వచ్చారు. అదంతా ఏంటంటే నాన్న, మా సద్గురువులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా పిలుచుకొని ఆశీస్సులు మటుకు అసలు సద్గురువులు మేము భౌతికంగా కోల్పోయిన తర్వాత అప్పుడు అనిపించింది, నా సద్గురువులు ఎవరు లేకుండా లేరు, ఇలాంటి వాళ్ళ రూపంలో వాళ్ళు ఏదో ఒక ఆదేశం ఇస్తున్నారు, ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు అనిపించింది. ఆత్మస్థానంద గారు నేను ఆయన ఒక ఇంటీరియర్ లో ఆయన కలిసాము. తర్వాత ఇట్లా అనుకోకుండా చాలా మంది మహాత్ములు కలుగుతారు. నృసింహవాడిలో మహాత్ములు కలిసాను. ఎవరు పట్టిన మన అమ్మాయి అన్నట్టు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు కొత్త అనిపించకుండా. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు గుళాళి మహారాజ్ గారు రాసిన శరద్దత్త కాకమ్మ ఆయన అయితే అసలు చాలా ప్రేమ కనిపిస్తున్నారు. కానీ గులాబ్ బాబా గారిని కలవడానికి చాలా మంది ఎక్కువ అంత పర్మిషన్ ఉండేది కదంటారమ్మా మీకు? గులాబ్ బాబా గారిని నేను ఒంగోలులోనే కలిసాను. నాన్నగారి కోసం మా ఇంటికి వచ్చారు. నాన్నగారు ఒక విషయం మీద ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ డైరెక్ట్ అడగలేదు గులాబ్ బాబా గారిని, అన్యానికి తెలుసు కదా అని బాగా సేవించుకొని ఇంటికి వచ్చి కూర్చున్నారు. అనుకున్న తర్వాత ఒకసారి అనుకున్నారు, అనుకుంటే బాగుండేది కదా అని. ఆయన సాయినాథుడి స్వరూపం కదా, ఇంతగా సేవిస్తున్నాము, ఏదో ఒక రూపంలో గులాబ్ బాబా గారు సమాధానం ఇస్తారు. కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఒకళ్ళు వచ్చి గులాబ్ బాబా గారు కావాలి వెళ్ళిపోతున్నారండి అన్నారు ఒంగోలు పక్కన. నాన్నగారు అదేంటి నాకు సమాధానం దొరుకుతుంది అనుకున్నాను, ఈయన ద్వారా నాకు దొరకలేదండి. ఒక 10 నిమిషాల తర్వాత తలుపులు బార్లగా కొట్టి ప్రొఫెసర్ అనుకుంటే లోపలికి వచ్చారు. దీంటికి కావాలి వెళ్ళిపోయినాయని ఎట్లా వచ్చారంటే పక్క అని చెప్తున్నాను. భలే గొడవ చేశారండి చిన్న పిల్లవాళ్ళలాగా. కారు దిగిపోయి ప్రొఫెసర్ ఇంటికి తీసుకుపోతారా లేదా అని కూర్చున్నాను. మేము లేదు కావాలి దాకా వచ్చేసాము, వెనక్కి వెళ్ళటం కష్టం, ప్రోగ్రామ్ అంతా చేంజ్ అయిపోతుందని చెప్తే కారు ఆపిచ్చి దిగి ఒంగోలు నడవడం మొదలు పెట్టారు. నేను ప్రొఫెసర్ని కలవాలి అర్జెంట్ గా వచ్చారు లోపలికి. నాన్నగారు చాలా ఆశ్చర్యం. నాన్నగారు అడిగిన దాని సమాధానం ఇచ్చి, నీ ద్వారా చాలా పెద్ద కార్యక్రమం జరగబోతోంది, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ తాపేసి అన్నారు. నాన్నగారు ఎంబడే ఇంకా చెప్తే, అలాగే నాకు కూడా మ్యారేజ్ చేసుకోవాలా లేదా అన్నట్లు ఉంటే మల్లెపూల దండిచ్చారు. చేసుకోమన్నారు ఆదేశంగా అనుకున్నాను, చేసుకోవాలన్నట్టే చెప్పారు ఆయన. అప్పుడు దాకా మీరు ఆలోచనలో ఉండేవారు వెళ్ళిపోదామని, సన్యాసి దీక్ష తీసుకుందాం అనలేదు. అన్న చిన్నప్పటి నుంచి ఇంత విరక్తి వైరాగ్యాలతో పుట్టి, నా చిన్నప్పుడు ఏమైందంటే నాకు 5-6 years అప్పుడు మా ఇంట్లో పొద్దున్నే భరద్వాజ మహేశ్వరాల బాబు బారసాలు జరిగింది. దాని తవ్వగానే ఒక పెళ్లి చూపు, దాని తవ్వగానే ఒక పెళ్లి, దాంతో పాటు మా చుట్టాలలో ఒక చావు. పొద్దున్న నవ్విన వాళ్ళంతా రాత్రికి ఏడుస్తున్నారు. ఒక సర్కిల్ తిరిగింది మా ఇంట్లో. చుట్టాల రూపంలో, భరద్వాజ మహేశ్వరాల అబ్బాయి రూపంలో పుట్టడం, బారసాల, పెళ్లి చూపులు, పెళ్లి, చావు, మళ్ళీ పుట్టడం, వింజ జరిగింది ఒక రోజులో. ఈ సర్కిల్ విపరీతమైన వైరాగ్యం వచ్చింది. మనం ఇట్లా పోతాం అందరు ఏడుస్తుంటారన్న భావన చిన్నప్పుడే పుట్టి, అప్పుడు అది స్ట్రాంగ్ అనిపించింది. ఈ సర్కిల్ నుంచి బయటపడాలంటే మహాత్ముల ఆశీస్సులు ఉండాల్సిందే. చిన్నపిల్లకి ఏ మార్గాలు తెలుస్తాయి? వీళ్ళందరూ జయించిన వాళ్ళని తెలుసు, జనమన చక్రాల నుంచి జయించారని నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అనిపించింది అట్లా. తాత రమణ మహర్షి గారు గురించి ఇంట్లో తరచు మాట్లాడుకోవటం, భరద్వాజ మహర్షి గారు, నాన్నగారు, ఎకరాల కృష్ణమాచారి గారు, వీళ్ళందరూ అసలు సత్సంగం ఊహించుకోవచ్చు. చంద్రరామణ శాస్త్రి గారు, ఇంకొక మహాత్ముని మర్చిపోయాను నా చిన్నప్పుడు, రామశరణ్ గారు, కుందుర్తి లక్ష్మీనరసయ్య గారు అనేది అంటాను, శ్రీరామశరణ్ గారు, బుద్ధం రామ సాక్షాత్కారులు. ఆయన కూడా ఆంజనేయ స్వామిని 5 ఏళ్ళ బాలుగా తిప్పుకున్నవాళ్ళు. ఆయన కూడా వచ్చేవాళ్ళు నాన్నగారి కోసం. వాళ్ళు వచ్చారంటే మాస్టర్ గారు మాకు పక్కనే ఉండేవాళ్ళు.
మాస్టర్ గారు వచ్చేసేవాళ్ళు. ఆ సత్సంగాలు ఊహించుకోండి అన్న, నైమిసారణ్యంలో ఇంకా అసలు ఆ సత్సంగాలు కూడా తక్కువే. అవును, ఆ మధ్యలో మీరు తిరిగారు. తిరుగుతూ ఉండేవాళ్ళం. అర్థమవుతుండేవి కొంచెం. ఏమన్నా అర్థం కాకపోతే మా నాన్నగారు మా ఏజ్కి దిగొచ్చి వివరించి, ఇటు ఎందుకన్నారు నాన్నగారు అంటే చక్కగా వివరించి చెప్పేవాళ్ళం. ఇందాక మీరు శారదామాత తత్వం అన్నారు కదమ్మా, శారదామాత తత్వం గురించి ఏం పట్టుకున్నారు తత్వం అంటే? అంటే ఆయన ఏం చెప్పారంటే, నేను యాక్చువల్లీ నా మనసులో అప్పటిదాకా ఒక క్వశ్చన్ ఉంది, దానికి వారి అన్ని మాటల్లో సమాధానం. నేను గులావళి మహారాజ్ గారి ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన పుస్తకం ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. ఆయన అన్నారు, ఇంక నుంచి అంటే అందరినీ కోల్పోయాను నేను. 2010లో లాస్ట్ సద్గురు మా నాన్నగారే భౌతికంగా కోల్పోవడం జరిగింది. ఆ విరక్తి వైరాగ్యాలు విపరీతమైపోయింది. జీవితం ఇంతే కదా, రేపు మనం వెళ్ళిపోతాం, వెళ్లే లోపల ఏదన్నా చేయగలమా, ఏం చేస్తే భగవంతుడు త్వరగా ప్రీతి చెందుతాడు, చెప్పేవాళ్ళు లేరు, ఏదన్నా ఇచ్చే అని బాగా డిపెండెంట్గా ఉండేదాన్ని సద్గురువుల మీద. సడన్ గా ఇండిపెండెంట్ అయిపోయినట్టు అనిపించింది. మైండ్ బ్లాంక్, అసలు ఏం చేయాలి. దాంతో ఈ వీరిని కలిసినప్పుడు పుస్తక రచన చేయమన్నప్పుడు నేను పుస్తకాలు కూడా ట్రాన్స్లేషన్స్ పెట్టుకోలేదు. నేను అక్కయ్య గారు కూడా, అక్కయ్య కూడా సేమ్, అక్కయ్య కూడా నాన్నగారు పోవడం అనేది షాక్ అండి. బాగా డిపెండెంట్ అయిపోయాం మహాత్ముల మీద, ఫుల్ డిపెండెంట్. అదేమైందంటే ఈయన కలిసినప్పుడు నువ్వు సేవ చేయాలి అన్నారు, కానీ ఏ సేవ చేయాలో చెప్పాలండి. ఆయన క్లియర్ గా చెప్పారు. వివేకానంద స్వామి దేశం కోసం తపన పడి తన లిమిట్స్ లోనే ఎంత దేశ సేవ చేయడానికి తపన పడ్డారు, ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నా కూడా. అదే రామకృష్ణ పరమహంస గారికి చాలా ప్రీతిపాత్రులు అయ్యారు. అదే శారదామాతని కూడా అమ్మగా, ఆయన సేవను అమ్మ ఎంతో మెచ్చుకునే వాళ్ళని చెప్పడం. తర్వాత శారదామాత రామకృష్ణ పరమహంసని భగవత్ స్వరూపంగా కాళీమాతగా చూస్తూ ప్రతి నిమిషం ఆ జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు చెప్పారు. ఆయన స్వామివారు దక్షిణేశ్వరలో పూజ చేస్తుండేటప్పుడు ఆవిడ రూమ్ కూడా చూసాను నేను. కిటికీల తలుపులు తీసుకొని 24 గంటలు ఆవిడ చూసేవారట. కర్టన్ వేసేవారు ఆవిడ. ఆ రోజు కర్టన్కి ఒక చిల్లి పెట్టుకుని చూస్తూ ఉండేవారు శారదామాత అని చెప్పారు నాకు రామకృష్ణ పరమహంస గారు. అది భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఆడికి రామకృష్ణ పరమహంస గారు కనిపించేవాళ్ళు కదా, అడ్డం ఉండేవాళ్ళు. ఆడికి చిల్లి పెద్ద చేస్తుంటే రామకృష్ణ పరమహంస గారు అక్కడి నుంచి పరిహాసం అనేవాళ్ళు. అది కూడా కట్టనికి చిల్లి ఎక్కువైపోతుంది అనేవాళ్ళట ఆడ మీద. వాళ్ళ ఇద్దరి మధ్య ఆప్యాయత, తర్వాత ఆయన ఆమెని ఎంత కాళీమాతగా చూసి గౌరవించేవారు, పూజ చేసేవారు. చాలా విషయాలు అన్నది. 3 hours ఒక మహాత్ముడి సత్సంగం అనేది అంతా ఆయన నాన్ స్టాప్ గా చెప్పారు. నేను మహాత్ముల దగ్గర నేను అనుభవించింది ఏంటంటే, పోయి కూర్చుంటాం అంతే, మన మైండ్ బ్లాంక్. వాళ్ళే చెప్తే అది వింటూ ఉండడమే. చాలా అద్భుతమైనటువంటి మహాత్ములు అనిపించారు నాకు. సేవ చేయాలి అని ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఈ స్వామివారి బీజం వేస్తే ఆయన దాన్ని వటవృక్షంలా చేసి పెట్టారు నాకు. నేను అన్నాను, గృహస్థులు అండి మేమేం చేస్తాం అన్నప్పుడు శారదామాత గురించి చెప్పారు. ఏం చేయొచ్చో చెప్పారు, ఎలా చేయొచ్చో చెప్పారు, అక్కడి నుంచి కూడా చేయొచ్చు అని చెప్పారు, మార్గాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సంకల్పాలు అన్నారు, వాళ్ళ సంకల్పాలే ఇంత బలాన్ని ఇస్తాయి. వారు బీజం ఇస్తే ఈయన మహావృక్షాన్ని వేసి పెట్టారు. అప్పటి నుంచి విపరీతంగా సేవ చేయడం ద్వారా దుఃఖం తగ్గింది మాకు. ఎంతో మంది మహాత్ములు కూడా ఈ సేవ ద్వారా తృప్తి పడుతుందని ఇండికేషన్స్ వచ్చాయి మాకు. ఈ మార్గం మంచిది అన్నట్టు అనిపించింది. వాళ్ళని నిర్దేశించిన మార్గం కాబట్టి తప్పకుండా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ఉంచాలో ఆ స్థితి తీసుకెళ్తారని అనిపించింది. వాళ్ళని తృప్తిపరచడానికే చేస్తాం.